ఉన్నాం తండ్రి. అపవాదిని వెంటనే ఎందుకు చంపలేదు అని అడిగే వారికి నాయన చెప్పగలిగిన సమాధానం తండ్రి. వారికి నాయన నువ్వు పనిష్మెంట్ ఇచ్చావు తండ్రి. ఈ భూమి మీద నాయన నీ పిల్లలకి నాయన వాడు ఎంతోమంది భక్తులు పడదోయాలనుకుంటున్నారు, కానీ వాడికి లొంగకుండా ఉన్న భక్తులు ఎంతోమంది ఉన్నారు తండ్రి. చివరికి నాయన వాడి పని ముగించుకున్న తర్వాత వాడికి పనిష్మెంట్గా నరకాన్ని ఇచ్చావు తండ్రి. ఒక మనిషి పనికిరాని వస్తువుని ఎలా ఉపయోగించుకుంటాడో మరి అపవాదిని కూడా వాడు తప్పు చేశాడు, పాపం చేశాడు అని నేను ఎంపటే చంపకుండా వాడిని ఉపయోగించుకున్న విధానాన్ని బట్టి తండ్రి, నీ తెలివిని నీ జ్ఞానాన్ని బట్టి నాయన మేము ఎంతగానో తండ్రి నీ తెలివికి నాయన మేము జోహార్లు అర్పిస్తున్నాం తండ్రి. దేవాది దేవ, అలాగే నన్ను ఆయన మేలు చేసినప్పుడు మర్చిపోకూడదని ఆయన ఎన్ని మాకు చెడులు జరిగినా మేము మర్చిపోవలసిన విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. ఒక మేలుల గురించి మాత్రం మేము మర్చిపోకూడదని మేము నేర్చుకున్నాం నాయన. మా పాపాల గురించి నాయన నీ బిడ్డగా మేము బ్రతికినట్లయితే మా పాపాలు ఎన్నటికీ నువ్వు జ్ఞాపకం చేసుకున్నాను అన్నావు తండ్రి. మా మంచి కార్యాలు జ్ఞాపకం చేసుకుంటాను అన్నావు తండ్రి. అలాగే నాయన మా ఆత్మీయ జీవితం బాగుండాలంటే విసర్జించవలసినవి ఆ ప్రాచీన స్వభావపు లక్షణాలు నాయన 15 మాటలు మేము అన్నాం తండ్రి. ఈ 15 లక్షణాలు, ఈ 15 మాటల ద్వారా ఉన్న చెడు లక్షణాలన్నిటి కూడా విసర్జించగలిగితేనే మా ఎదుగుదల బాగుంటుందని కూడా మేము నేర్చుకున్నాం తండ్రి. ఇట్టి విషయాలు, ఇన్ని సంగతులు విని నేర్చుకుంటున్న మా అందరికీ కూడా వీటిని నాయన హృదయపూర్వకంగా స్వీకరించి మంచిని మా హృదయంలో భద్రపరుచుకొని చెడుని విసర్జించి నీ కొరకు బ్రతికే ప్రతి గొప్ప సందర్భంలోనూ నాయన మేము ఉండాలని, అన్ని విషయాల్లో నాయన నిన్ను హెచ్చు చేయాలని తండ్రి, ప్రతి అవసరత తండ్రి మాకు తీర్చే దేవాది దేవుడు నీవేనని, మా కుటుంబంలో సంతోషము సమాధానము ఇవన్నీ కూడా మేము నడుస్తున్న విధానాన్ని బట్టి మాకు జరుగుతాయని నేను నేర్చుకున్నాను తండ్రి. తృప్తి కలిగి జీవించమన్నావు నాయన. తృప్తి లేకపోతే నేను బాధల్లోకి వెళ్తామని కూడా చెప్పావు తండ్రి. మరి అన్నీ కూడా తెలిసి కూడా మేము చేస్తే అది మీకు నాయన ఎటువంటి సంబంధం లేదుగా అని మేము కూడా నేను నేర్చుకున్నామయ్యా. అటు రీతిగా నీ మంచి మాటలు విని వాటి ప్రకారంగా జీవించి నీవు అనుకున్న రీతిలో మేము నీలో నీ జ్ఞానంలో వెతికి పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యం ఇప్పుడున్న మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.